వాస్తవానికి ఈయన పేరు మీరేమంటారు తీన్మార్ మల్లన్న. అసలు పేరు ఏందో ఆయన గుర్తుందో లేదో మర్చిపోయినట్టున్నాడు. ఆయన పేరే అరువు తెచ్చుకున్నాడు. అలాంటిది ఒక స్త్రీలని గౌరవించడం తెలియదు. రాజకీయాల్లో ఉన్నావు అంటే మన కులాన్ని నా ఇంటిని నేను చూసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను. నీ ఇంటిని నువ్వు ప్రేమించుకో, గౌరవించుకో. నీ కులాన్ని నువ్వు ప్రేమించుకో, గౌరవించుకో. పరకులాన్ని కూడా గౌరవించడం నేర్చుకొని ఆయన నువ్వు నాయకుడు అవుతున్నావు. ఏది గల్లీ లీడర్ కాదు. ఇప్పుడు రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నాడువి. నీ గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. తీన్మార్ మల్లన్న అంటే అంతో ఎంతో కొంత అభిమానం ఉంది. కానీ నువ్వు మాట్లాడే నువ్వు మాట్లాడే భాష, వ్యవహార శైలి అది సరైనది కాదు. ఎందుకంటే నెక్స్ట్ నువ్వు ఏదో వెనకటి కాలంలో మాట్లాడినట్టు కేసీఆర్ గారు మాట్లాడారు కదా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడాను కదా, నేను మాట్లాడతా, నేను కూడా సీఎం అవుతా అని అనుకుంటున్నావు. పగటి కలలు కనుకన్నా నీవు సరైన పద్ధతిలో మాట్లాడు, సరిగ్గా వ్యవహార శైలి నడిపించు. నీపైన దాడిని మాత్రం ఖండిస్తున్నాం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో దాడులను ఎవరు ప్రోత్సహించకూడదు. వాళ్ళు వ్యక్తులుగా వచ్చి దాడి చేసినంత మాత్రం మీరు గన్ ఫైరింగ్ అయింది, అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. అంటే ఒక ఎమ్మెల్సీ అయ్యి ఉండి ఒక ఆడబిడ్డ మీద అట్లాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు? అదే అంటున్నాం కదా, మేము అదే అంటున్నాం కదా. వ్యవహార శైలి అనేది నువ్వు మాట్లాడిన పదాలు కూడా మేము ఉచ్చరించడానికి కూడా బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొన్ని పదాలు వాడినావు, మరి నువ్వు తిరుగుతుంది ఎందుకు తిరుగుతున్నావు? రేవంత్ రెడ్డి గారితో తిరుగుతున్నావు, లేకపోతే రెడ్డిలతో తిరుగుతున్నావు, రావుస్తో తిరుగుతున్నావు, ఇంకో కొంతమంది ఎక్సెన్ తిరుగుతున్నావు కదా. మొన్నటి వరకు నువ్వు ఎక్కడెక్కడ ఉంటుంటావు, ఏ పార్టీలో తిరిగినావు? నీ పాత చరిత్ర అంతా మర్చిపోయి ఇప్పుడు ఏదో నేను బీసీ నాయకుడిని అన్నో పెద్దగా ఫీల్ అయితే కాదు. ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, ఎల్ రమణ లాంటి వాళ్ళు ఎంత సైలెంట్గా ఎంత ఉందాగా మాట్లాడతారు. వ్యవహార శైలి మాట్లాడే విధానంలో ఉంటుంది. నీ ఎంబడి ప్రజలు రావాలంటే అది సరైన శైలి ఉండాలి. అంటే నిన్న అలా మాట్లాడింది దాన్ని మళ్ళీ ఈరోజు సమర్థిస్తూ కేసీఆర్ని చెప్పుకొట్టు అని చెప్పి కవితకు సూచన చేస్తున్నాడు. దాంట్లో వాళ్ళు తండ్రి కూతురు లేకపోతే తండ్రి కొడుకులు వాళ్ళ ఇంట్లో సమస్యల గురించి నీకు అవసరం లేదు కదా. నీ ఇంట్లో సమస్యలు నువ్వు చూసుకో. కేసీఆర్ గురించి స్పందించలేదు. బీఆర్ఎస్ తరఫు నుంచి ఏమన్నా సపోర్ట్ కూడా రాలేదు కవిత గారికి, ఎట్లా చూడొచ్చు? సరే, వాళ్ళ ఇంట్లో సమస్యలా లేకపోతే ఇది ప్రైవేట్ సమస్యనా బయటి సమస్య? యాక్చువల్లీ ఏమైంది, బీసీలో 42% రిజర్వేషన్ వచ్చింది. దాన్ని వచ్చేసి కవిత గారు సమర్థించడం అనేది కవిత వ్యక్తిగతంగా సమర్థించారు కవిత గారు. వీళ్ళు పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తనకు సంబంధం లేదన్నట్టు కొంత శైలి నడుస్తుంది. వాళ్ళకు పడినంత మాత్రాన నువ్వు వెళ్ళిపోయి కంచం మంచం ఇంకేదో మాట్లాడతావు. అదంతా మరి నిన్నంటే ఊరుకుంటావా? అంటే ఆ పదం అనేది తెలంగాణలో వాడుకో భాషలాగా ఉంది అని చెప్పేసి మేము మరి ఇన్ని సంవత్సరాలు న్యూస్ చూస్తున్నాం, యూట్యూబ్లు చూస్తున్నాం, ఎక్కడ వినిపించలేదు కదా. మరి నీ దగ్గర నుంచి ఎందుకు వినిపించింది? ఇంతకుముందున్న రాజకీయ నాయకులు కానీ, ఇంతకుముందున్న లీడర్స్ కానీ ఎవరు మాట్లాడలేరు కదా అలాంటి పదాలు. విన్నారా మీరు ఎప్పుడైనా విన్నారా? లేకపోతే ఇంకేదన్నా చాలామంది నాయకులు ఉన్నారు. వ్యక్తిగతంగా అంటే నువ్వు పని చేయట్లేవు, నువ్వు సమర్థుడు కాదు, లేకపోతే నువ్వు పొడవోడివి, నువ్వు పొట్టోడివి, ఇలాంటి పదాలు విన్నాం. కానీ ఇలాంటిది ఎప్పుడు వినలేదు. మరి మహిళా కమిషన్కి ఫిర్యాదు ఇచ్చారు మన కవిత గారు, మరి చర్యలు తీసుకుంటారా మల్లన్న మీద? యాక్చువల్ తీసుకోవాలి. అయితే ఇద్దరి తప్పులున్నాయి. వాళ్ళు తీన్మార్ మల్లన్న అనటం ఎంతైతే మిస్టేక్ అన్నదో, ఇప్పుడు తిని కూడా వచ్చేసి వ్యక్తిగతంగా ఇంకేదో మాట్లాడారంట. అలాంటివి కూడా కరెక్ట్ కాదు. దాడులకు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు.